మచిలీపట్నం పార్లమెంటు స్థానం అభ్యర్థి బాలశౌరి తీరుపై అవనిగడ్డ వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ మండిపడ్డారు. జన సైనికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని బాలశౌరికి హితవు పలికారు. జన సైనికులు రెచ్చగొట్టే వారి జీవితాలతో చెలగాట మాడొద్దని సూచించారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్న చందంగా బాలశౌరి చేసినవన్నీ దుర్మార్గమైన చర్యలని సింహాద్రి రమేష్ బాబు అన్నారు. గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని సింహాద్రి రమేష్ హెచ్చరించారు. జనసేనకు వచ్చేసిన సీటు ఒక ముగ్గురు నలుగురిని పెట్టి సర్వే చేసి వాళ్ళకిస్తారనగా లటక్కన ఇప్పుడు నరసింహ ముందు చెప్పాడు, లటక్కన దూరి కండలా కప్పుకుని వచ్చి ఇవాళ తగుదునమ్మా అని చెప్పి నాకు ఓటు అడిగట్లేదా? సిగ్గు శరం ఉంటే నువ్వు ఓటుకే రాకూడదు, బయటికి రాకూడదు. ఇంట్లోంచి 3 పార్టీలు మారావు. ఇప్పటికి పార్టీలు మారి రకరకాలుగా మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చాడు చెలాయిస్తావు. ఈయన వచ్చాడు గ్లాసు గుర్తయినా ఒక్కటి నిజం ఉందని చెప్పేది. వాళ్ళకి లోన్లు ఇప్పిస్తా అన్నాడు. ఎవరికి ఇప్పించావు చెప్పు? లోన్లు 2 లక్షలు మెకనైజ్డ్ బోట్లు ఇప్పిస్తా అన్నాడు. ఎక్కడన్నా ఇప్పించాడా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పించలేకపోయావే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా ఒకసారి ఎంపీ అయ్యావు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా ఒకసారి ఎంపీ అయ్యావు. అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ ఆట ఆడతారంట జన సైనికులు. ఎవరిని ఆటాడేది? ఆటాడుతుంది ఎరబాక. ఒక మంచి బుద్ధులు నేర్పు, వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా న్యాయంగా మాట్లాడి చెప్పు. నీ రెచ్చగొట్ట దాకా ఎవరిని రెచ్చగొట్టి నీ దారిని నువ్వు పోతావు. ఇక్కడ ఉండవు, గుంటూరు వెళ్తావు. ఆ గుంటూరు లాగా ఇంకోసారి పోయి వ్యాపారం చేసుకుంటావు. తప్పుడు మాటలో తప్పుడు కూతలు కూసి ఎవరన్నా రెచ్చగొడితే నేను కీలరికి వదలబడతాను తప్ప ఎవరన్నా రెచ్చొచ్చుకోండి.